guys, welcome back to a new video and welcome back to my channel. ఈ వీడియోలో మనం ఒక రోడ్ ట్రిప్కి వెళ్తున్నాం అనమాట. మేము లగ్రాత్ లాస్కో అని ఒక కేవ్స్, ఇంకొకటి ప్యాడీ ర్యాక్ కేవ్స్, ఈ రెండు ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాము. సో బై రోడ్ వెళ్తున్నాము అండ్ ఇక్కడ జస్ట్ ఒక పిట్ స్టాప్ తీసుకున్నాం అనమాట డిన్నర్ కోసం అని చెప్పి. అండ్ యా మేము ఒక పిట్ స్టాప్ తీసుకొని ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం ఏమున్నాయి తినడానికి, ఏం ఆప్షన్స్ ఉన్నాయని చూస్తే సాలడ్ ఆప్షన్స్ ఉండే, ఈ రైస్, పాస్తా సాలడ్స్, కోల్డ్ మీల్స్, కోల్డ్ నూడిల్స్ అండ్ ఎగ్స్, వెజీస్ అని అవన్నీ సాలడ్ ఆప్షన్స్ ఉండే. నేను మాత్రం లంచ్ హెవీగా చేసినుండే, సో జస్ట్ ఈ చికెన్ శాండ్విచ్ ఒకటి తీసుకున్నా. సో ఇందాక మీరు చూసిన ఫుటేజ్ అంతా మేము ట్రావెల్ చేస్తున్నప్పుడుది. ఇప్పుడు జస్ట్ డిన్నర్ కోసం ఒక ప్లేస్ దగ్గర ఆపాము అండ్ ఐఎమ్ హ్యావింగ్ దిస్ చికెన్ అండ్ చీజ్ శాండ్విచ్. అంతే, మేము లంచ్ హెవీగా చేసాం. సో నథింగ్ స్పెషల్ ఆర్ నథింగ్ ఫ్యాన్సీ. సో యా, ఈ ఫస్ట్ టైం నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినాక ఇది నా ఫస్ట్ ట్రావెల్ బ్లాగ్. సో ఇట్స్ గోయింగ్ టు బీ ఇంట్రెస్టింగ్ అండ్ కీప్ ఆన్ వాచింగ్. ఇంకొద్దిసేపటికి మేము రూమ్కి రీచ్ అయిపోయాము. దిస్ ఈజ్ అవర్ రూమ్, ప్రిటీ డీసెంట్ అండ్ నైస్ అండ్ క్లీన్. చాలా బాగుంది రూమ్ అయితే, ఎస్పెషలీ ద వ్యూ. నైట్ పూట అంతగా అనిపించలే కానీ మార్నింగ్ లేస్తే మొత్తం ఒక హిల్ పైన ఉందన్నమాట ఈ హోటల్లో. ఇంకా బాల్కనీలోంచి వెళ్ళి చూస్తే ఫుల్ క్లౌడ్స్ అన్నీ ఇట్లా పైకి వచ్చేసి అంతా చాలా చాలా బాగుంది. ఇక్కడ నేను ట్రై చేస్తున్నా ఏమైనా కనిపిస్తా లేదా మీకు చూపిద్దామని చెప్పి, బట్ ఏం కనిపించలేదు. సో నెక్స్ట్ డే మార్నింగ్ మేము అరౌండ్ 6:45 అట్లా లేచి చూసాము. ఇది ప్రిట్టియెస్ట్ వ్యూ, చాలా బాగుండే. ఇంకా మా కింద క్లౌడ్స్ ఉన్నాయి, మేము అంత హైట్లో ఉన్నాము, చాలా బాగుండే. ఇది హోటల్ అనమాట. ఇట్లా బాల్కనీలోంచి బయటకు రాగానే ఈ ఓపెన్ ఏరియా ఉంది. వ్యూస్ అయితే అమేజింగ్ ఉంది, చాలా చాలా బాగుంది. మా రూమ్ ఆ చిన్న వైట్ కలర్ లైట్ ఉంది అక్కడ, ఇది వ్యూ. ఇంకా క్లౌడ్స్ అన్ని కూడా పైనే ఉన్నాయి. సన్ రైజ్ అయింది. దిస్ ఇస్ వేర్ వి ఆర్ స్టేయింగ్. చాలా బ్యూటిఫుల్ ఉంది యాక్చువల్లీ ప్లేస్ అండ్ చల్లగా ఉంది ఫుల్. ఇది పూల్. దట్స్ ద వ్యూ. ఇట్స్ బ్యూటిఫుల్, చాలా 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 బ్యూటిఫుల్ ఉంది. ప్రస్తుతానికి అయితే టీవీలో ఏమో చూస్తున్నాం. ఇప్పుడు రెడీ అయ్యి ఇంకా బయటకు వెళ్ళాలి, చూడాలి బ్రేక్ఫాస్ట్ ఏముందో. యూజువల్లీ ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి అంతా కోల్డ్ మీల్స్ ఉంటాయి, అది మనం తినం కాబట్టి ఇంకా చూడాలి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి. ఏదైనా హాట్ మీల్ ఉంటే ప్రాబబ్లీ బ్రేక్ఫాస్ట్ చేస్తా, లేకుంటే ఇంకా బ్రేక్ఫాస్టే లేదు ఇవాళ. ఆర్ మేబీ బయట ఎక్కడైనా చేస్తా కావచ్చు. నేను యూజువల్గా కూడా రోజు ఏం బ్రేక్ఫాస్ట్ చేయను, సో ఉన్నా లేకున్నా ఇట్ డజంట్ మ్యాటర్ ఫర్ మీ. సో మేము ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి వచ్చాం. ఆప్షన్స్లో కాఫీ ఉంది, సీరియల్, రెగ్యులర్ స్టఫ్, హనీ, షుగర్ అండ్ వాటర్, ఫ్రూట్, ఎగ్స్, హ్యామ్, సలామీ, చీజ్, ఇంకేదో అదేదో వేరే మీట్ ఉంది. ఇది ఫ్రూట్, దాన్ని ఏమంటారు, ఫ్రూట్ని పేస్ట్ లాగా చేసి పెడతారు కదా, అది ఉంది. అండ్ దిస్ ఇస్ కర్డ్. బ్రెడ్స్ ఉన్నాయి, కేక్ ఉంది, ఇది ఇంకేదో టైప్ ఆఫ్ చీజ్, జామ్స్ ఉన్నాయి, ఇవి వైనజరీస్ అండ్ ఫ్రూట్స్. యా, ఇది బ్రేక్ఫాస్ట్ స్ప్రెడ్ అండ్ బ్రేక్ఫాస్ట్ విత్ అ వ్యూ. చాలా బాగుంది బయట యాక్చువల్లీ వ్యూ, బట్ చాలా చల్లగా ఉంది, అందుకే మేము లోపలే కూర్చొని తింటున్నాం. మేమైతే బ్రేక్ఫాస్ట్కి ఇది తీసుకున్నాం, జామ్, వైనసరీస్, బటర్, బ్రెడ్ అండ్ చీజ్, ఎగ్స్, బ్రెడ్ అండ్ జామ్ అండ్ కొన్ని కార్న్ ఏమంటారు, చాకోస్. యా, దాట్స్ అవర్ స్ప్రెడ్. This is my outfit of the day. Let's explore Lascaux. సో ఇంకా మేము త్వరగా రెడీ అయిపోయి బయలుదేరేసామన్నమాట. మా స్లాట్ 11:10కి ఉండే అండ్ వీఆర్ ఆల్రెడీ రన్నింగ్ లేట్. సో మేము త్వరగా బయలుదేరేసాము. ఈవెన్ దో వీ రీచ్డ్ ఆన్ టైమ్, వీ హ్యాడ్ అదర్ పీపుల్ who are in this trip with us who were running a little bit late. సో మేము 12:30 స్లాట్కి పుష్ చేసుకున్నాం అనమాట. అండ్ తర్వాత ఈ కేవ్స్ పేరు వచ్చి గ్రాత్ డు లాస్కో. దీన్ని ఫ్రెంచ్లో అంటారనమాట, గ్రాత్ డు లాస్కో అని, అండ్ ఇంగ్లీష్లో లాస్కో కేవ్స్. సో ప్రస్తుతానికైతే వీఆర్ రన్నింగ్ లేట్. సో మేము ప్రాబ్లీ ఇంకా మా స్లాట్ 11:10కి ఉండే, బట్ 12:30కి అట్లా వెళ్తాం అనుకుంటా ఇప్పుడు. అండ్ అప్పటి వరకు నేను సొవెనియర్ షాప్కి వచ్చా, చూస్తున్నా ఏమైనా సొవెనియర్స్ నచ్చితే తీసుకుందామని.
లెట్స్ సీ, ఏమైనా బాగుంటే తీసుకుందాం. సో ఈ నలుగురే ఫస్ట్ టైం ఈ కేవ్స్ని డిస్కవర్ చేశారనమాట. 1940లో సెప్టెంబర్ 8, 1940లో మార్సెల్ రావిడాట్ అనే అతను, ఎవరైతే ఫస్ట్ టైం ఈ కేవ్ని కనుక్కున్నాడో అతను తన డాగ్ రోబోని వాకింగ్ చేసుకుంటూ తీసుకెళ్తుంటే ఆ డాగ్ ఒక కుందేలు, ఒక ర్యాబిట్ని పట్టుకోవడానికి ఒక హోల్లోకి దూరిందంట. ఆ హోల్లోకి ఇతను కూడా డాగ్ని తీసుకోవడానికి దూరితే అప్పుడు ఈ కేవ్స్ కనుక్కున్నారు. ఇంట్రెస్టింగ్ కదా, ఒక డాగ్ ఒక కేవ్స్ని కనుక్కుందంటే. అండ్ ఈ కేవ్స్ ఎంట్రన్స్ అప్పట్లో ఇలా ఉండేదని బిలీవ్ చేస్తారు. ఈవెన్ దో ఇది రెప్లికా అయినా ఆల్మోస్ట్ సేమ్గానే క్రియేట్ చేశారనమాట. అండ్ ఈ పెయింటింగ్స్ అయితే అప్పట్లో హోమోసేపియన్స్ వేశారు అని అంటారు. యానిమల్ ఫ్యాట్, స్టోన్స్ని గ్రైండ్ చేసి అండ్ యానిమల్ బ్లడ్ ఇవన్నీ పెట్టి ఈ పెయింటింగ్స్ క్రియేట్ చేశారని అప్పట్లో చెప్తారనమాట. అండ్ చాలా ఇంట్రెస్టింగ్గానే ఉండింది. అండ్ ముందుకు వెళ్తే వాళ్ళు వాడిన టూల్స్, ఇట్లాంటి టూల్స్ అన్నీ చూపించారు అండ్ స్టోన్స్ చూపించారు. అండ్ ఈ ల్యాంప్ ఉంది కదా, ఈ ల్యాంప్లో వాళ్ళు యానిమల్ ఫ్యాట్ని కరిగించి వెలిగించి ఇంకా వేసేవాళ్ళంత పెయింటింగ్స్ కనిపించాలని చెప్పి కేవ్స్లో. ఇక్కడ ఇంకా ఏదో ఒక కియాస్క్ పెట్టారు, జస్ట్ ఈ ఎర్లీ మ్యాన్ వేసిన పెయింటింగ్స్, హోమోసేపియన్స్ వేసిన పెయింటింగ్స్ మనం కూడా వేయచ్చు అనేలాగా పెట్టారు. సిమిలర్ కలర్స్ అండ్ బ్రష్ స్ట్రోక్స్ అన్నీ. నేనేదో ట్రై చేస్తే ఏదో అయ్యింది. నేను మంచిగా ఒక గొర్రెని గీద్దాం అనుకున్నా, లైక్ ఒక మేకనో గొర్రెనో గీద్దాం అనుకున్నా. బట్ నేను గీసింది అయితే ఆ కింగ్ మూవీలో బ్రహ్మానందం ఫేస్ లాగానే ఉంది. ఆ బ్రహ్మానందంకి వేస్తారు కదా, అలా ఏదో వచ్చింది. బట్ యా, ఐ జస్ట్ ట్రైడ్ ఏదో ఒకటి ఫన్ కోసం అని చెప్పి. నేను నా పార్టీకి ఏదో పెయింటింగ్ వేసుకుంటుంటే మై హస్బెండ్ ఇస్ డూయింగ్ సమ్ కైండ్ ఆఫ్ ఈక్వేషన్స్, డెరివేషన్స్, అది ఏందో కూడా నాకు తెలియదు, అది చేస్తున్నాడు. క్రియేట్ చేశారు కాబట్టి నాకైతే ఇంట్రెస్ట్ అనిపించలేదు. అండ్ we paid around 40 euros for 2 people, which is not worth it in my case. I don't know about my husband, but I did not find it very only because I'm not a very historic person. I'm not very big on history and I don't find it interesting. So personally for me, my money spent on it is not interesting at all.
సో దీని తర్వాత మేము లంచ్ చేసేసాము. బట్ నేను అది షూట్ చేయలేకపోయా, ఎందుకంటే నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది, నా మైక్లో ఛార్జింగ్ అయిపోయింది, అండ్ నా ట్రైపాడ్ రిమోట్లో కూడా ఛార్జింగ్ అయిపోయింది. ఆ రోజు ఏంటో అన్నిట్లో ఛార్జింగ్ అయిపోయింది. బట్ మేము ఈ మెడివియల్ విలేజ్ ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాము. దీని పేరు సార్లాల కెనడా. ఇది కూడా మేము మార్నింగ్ వెళ్ళాం కదా లాస్ట్కు, అక్కడ నుంచి ఒక 25 కిలోమీటర్స్ దూరంలో ఉందన్నమాట. అండ్ ఇక ఆ రోజు మేము వచ్చిన రోజు సాటర్డే మార్కెట్ ఉన్నింది. సో జస్ట్ ఇట్లా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అనమాట. ఇంకా నేను బిగ్ ఆన్ సొవెనియర్స్, నాకు సొవెనియర్స్ అంటే చాలా ఇష్టము. అండ్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ కలెక్ట్ చేస్తుంటాను అనమాట. సో అవి తీసుకుందామని చెప్పి ఒక స్టోర్లోకి దూరితే అన్నీ ఎంత బాగుండానో, అసలు చాలా చాలా బాగుండింది. మేము ఇంకా కావాల్సిన ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ తీసుకొని ఒక బాన్మాన్ షాప్లోకి వెళ్ళాము. మేము ట్రావెల్ చేస్తున్న ఫ్యామిలీలో ఒక ఫ్యామిలీకి కిడ్ ఉన్నారనమాట. సో ఆ కిడ్కి బాన్మాన్స్ తీసుకున్నారు వాళ్ళు. సో నేను కూడా అలా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్ళాను, ఏమేమి ఉంటాయి బాన్మాన్స్, ఏమేమి ఉంటాయి తీసుకోవడానికి అని. బట్ టూ మచ్ ఆఫ్ షుగర్ అనిపిస్తుంది మాకు, సో అందుకే తీసుకోలే అనమాట. మోడర్న్ టెక్నాలజీ లేని మెడివియల్ టైంలోనే ఇంత స్ట్రాంగ్గా ఈ బిల్డింగ్స్ కట్టారంటే ఎంత గ్రేట్ కదా. అప్పటి ఆర్కిటెక్చర్ ఇన్ని ఇయర్స్ తర్వాత కూడా ఇంత స్ట్రాంగ్గా ఉన్నాయి బిల్డింగ్స్. సో దట్ అప్పటి ఆర్కిటెక్చర్ ఇస్ ఆల్వేస్ ద బెస్ట్. అండ్ దీని తర్వాత మేము మళ్ళీ ఇంటికి హోటల్కి బయలుదేరిపోయాము. వెళ్ళేదారంతా రెండు వైపులా ఇట్లా గ్రీనరీ చాలా బాగుంది. అండ్ ఇది ఎంజాయ్ చేసుకుంటా ఇంకా రూమ్కి వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఇంకా మేము ఫుల్ టైర్డ్ అయిపోయిండే, రూమ్కి వచ్చేసి కొద్దిసేపు ఇలా వ్యూస్ చూసుకుంటూ ఎంజాయ్ చేసేసి నైట్కి వచ్చేపు చిల్ అయ్యాము. ఐ డి నాట్ వ్లాగ్ బికాస్ ఐ వాజ్ టూ టైర్డ్ బై దెన్. But then yeah, that's it for part 1 of this vlog, and part 2 is coming soon, so keep on watching. Bye bye.